నమస్తే వెల్కమ్ టు ఎల్టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నగరంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బెజవాడ పోలీసులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్ ఇళ్ల నిర్మాణంలో ₹1 అవినీతి జరగలేదని వ్యాఖ్య రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు అభివృద్ధి పదంలో పయనించాలని అభిలాషించారు. 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రతి ఇంటా ఆనందాలు అభివృద్ధి కాంతులు వెల్లు విరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవ అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలాషించారు. కొత్త ఆశతో కొత్త సంకల్పంతో కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. నూతన సంవత్సరంలో హింసకు అవినీతికి అశాంతికి అక్రమాలకు తావులేని రాష్ట్రం కావాలి అంటూ ఆకాంక్షించారు. శతాధిక తప్పిదాల శిశుపాలుడికి 2024లో ఓటు అనే సుదర్శన చక్రం ప్రయోగించి సాగనంపుదాం. కోటి ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలకటం ఆనవాయితీ. గతించిన కాలం దుర్భరంగా ఉన్నప్పుడు ఆ చేదు జ్ఞాపకాలు త్వరగా మర్చిపోవాలని, అలాంటి రోజులు మళ్లీ వెంటాడకుండా జాగ్రత్త పడాలని, మంచి రోజుల కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలని నూతన సంవత్సరం ఆరంభంలో సంకల్పిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలకు జనసేన పార్టీ అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త ఆకాంక్షలు ఆశయాలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. గతం అందించిన అనుభవాలతో కొత్త ఏడాదిలో ముందుకు సాగాలి. 2024 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకునే నిర్ణయం రాష్ట్ర పురోగతికి మలుపు కావాలి. ప్రజా నిర్ణయం ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, శాంతి భద్రతలపై ప్రభావం చూపిస్తుంది. 2024 సంవత్సరం అందరిలో కొత్త ఉత్సాహాన్ని, సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. పోలీస్ అంటే సర్వీస్ అని మరోసారి రుజువు చేశారు బెజవాడ పోలీసులు. మీరు సంతోషంగా ఉండండి, మీకు మేం భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నగరమంతా న్యూ ఇయర్ జోష్లో మునిగి తేలుతుంటే వారు మాత్రం కుటుంబాలకు సంతోషాలకు దూరమయ్యారు. గజగజ వణికే చలిలో భద్రతా చర్యలు చేపట్టి శభాష్ అనిపించుకున్నారు. పోలీస్ చర్యల వల్ల న్యూ ఇయర్ నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా హ్యాపీగా గడిచిందంటే అది నగర పోలీసుల గొప్పతనమే. ఎవరికైనా న్యూ ఇయర్ సరదాగా గడపాలని ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఇయర్ జరుపుకోవాలనిపిస్తుంది. ప్రజా రక్షణలో కీలకమైన పోలీసు కుటుంబాలు మాత్రం సంతోషాలు సరదాలకు దూరమవుతున్నారు. మా కుటుంబాల కంటే విధి నిర్వహణ ముఖ్యమని అంటున్నారు. డిసెంబర్ 31 నాడున రాష్ట్రంలో ప్రజలందరూ సరదాగా చిందులేసి సందడి చేశారు. పాత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ కేరింతలు కొట్టారు. బైక్ విన్యాసాలు, కేకలు, అరుపులు, విజిల్స్ మూతతో దద్దరిల్లించారు. స్నేహితుల కుటుంబాల సభ్యులతో కలిసి పార్టీలు చేసుకున్నారు. పోలీసులు మాత్రం అడుగడుగునా అప్రమత్తంగా ఉండి ఎలాంటి రోడ్డు ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిలుపుదల చేశారు. ముందస్తుగా చేసిన హెచ్చరికలు యువత పెడద్రోవకు కట్టడి చేసి చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అతివేగంతో వాహనాలు నడపకుండా బార్కెట్లు ఏర్పాటు చేయడం వల్ల అంతా ప్రశాంతంగా సాగింది. దీంతో న్యూ ఇయర్ వేడుకలు హ్యాపీగా జరిగాయి. అడుగడుగునా పోలీసులు భారీగా మోహరించారు. గజగజ వణికే చలిలో తెల్లవారే వరకు బందోబస్తు నిర్వహించారు. కొందరు మాత్రం వారి జోరుకు అడ్డుకట్ట వేశారని విమర్శలు చేశారు. వేలాది మంది ప్రజలు పోలీసుల చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోలీసులు చేసిన సేవ చాలా మందిలో మార్పు తీసుకొచ్చి ఆలోచన రేకెత్తించింది. మనమేమో తాగి చిందులేస్తూ బైక్ విన్యాసాలు చేస్తున్నాము, వారేమో మన కోసం కుటుంబాలకు దూరంగా ఉండి సేవలు అందిస్తున్నారంటూ కొందరు చెల్లించిపోయారు. పోలీసులో ఉత్సాహం నింపేందుకు సిపి కాంతిరాణా టాటా పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దనున్న వ్యాస్ కాంప్లెక్స్ వద్ద రోడ్డుపైనే న్యూ ఇయర్ వేడుకలు జరిపి కేక్ ను కట్ చేసి కాస్తంత ఉత్సాహాన్ని నింపారు. సిపిని కలిసి ఉన్నతాధికారులు న్యూ ఇయర్ విషెస్ తెలిపి అనంతరం విధులు కొనసాగించారు. Vijayawada City Police Commissioner, and on behalf of all the staff and officers,
And also on my personal behalf, I wish everyone a very happy, prosperous and healthy new year. May the new year be filled with a lot of joy, happiness and prosperity to each and every one of you. And also to media, I wish you all a very happy new year. Hope you all have a very successful, happy new year. And hope all your dreams and wishes are fulfilled in the coming year. Thank you. రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగినట్లు ప్రధాని మోడీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లేఖ రాయడంపై మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ 30.65 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్క చెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కామ్ జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోడీకి పవన్ కళ్యాణ్ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తానని తెలిపారు. ₹1 అవినీతి జరగలేదు, అంతా ఆన్లైన్ పేమెంట్. మరి అవినీతికి ఆస్కారం ఎక్కడా పవన్ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఇల్లు ఉందా, ఆధార్ కార్డు ఉందా, డోర్ నెంబర్ ఉందా, కనీసం ఓటైనా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత దుర్మార్గులు మీరు! పచ్చి దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు తాబేదారు పవన్ అని మండిపడ్డారు. కళ్యాణ్ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడని, 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం 4 ఏళ్ల 8 నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి గారికి గృహ నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు, భూసేకరణలో అవినీతి జరిగినట్టుగా ఒక 13 పాయింట్ల మీద ఆయనకి లెటర్ రాయటం, దాని మీద సిబిఐతో పాటు ఈడీ ఎంక్వైరీ కూడా కోరటం కూడా జరిగింది. 30,65,000 అక్క చెల్లెమ్మలకి, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో నిరుపేదలైన అక్క చెల్లెమ్మలకి ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్న ఈ ప్రక్రియకి ఇందులో ఏదో స్కామ్ జరిగిందని చెప్పేసి ప్రధానమంత్రి గారికి రాసిన లేఖ. నీ 13 అంశాల మీద పూర్తి వివరాలతో మీడియా ద్వారా నీకు పంపిస్తా ఉన్నాం, సమాధానాన్ని మేము పంపిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఇల్లుందా పవన్ కళ్యాణ్? కనీసం అంటే కనీసం ఓటన్నా ఉందా? ఎంత దుర్మార్గులే మీరు! చంద్రబాబు నాయుడు తాబేదారు, చంద్రబాబు నాయుడు చంక నాకే పవన్ కళ్యాణ్ పైసల కోసం ఏ గడ్డైనా కరవటానికి రెడీగా ఉన్న పవన్ కళ్యాణ్ అసలు ఏ విధంగా నువ్వు ఇంత పెద్ద ఎత్తున 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో 28 రాష్ట్రాల్లో జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంటే, జగనన్న ముఖ్యమంత్రి కాగానే పాదయాత్రలో గూడు లేక నిరాశ్రయులుగా ఉండి కొండల్లోనో, కోనల్లోనో, పుట్టల్లోనో జీవిస్తున్న అక్క చెల్లెమ్మలకి అడ్రస్ లేకపోతే అడ్రస్ ఇచ్చాడు. నాకు సొంత ఇల్లు కావాలి అని చెప్పేసి తప్పించే అక్క చెల్లెమ్మలు 30,65,000 మందికి వెంటనే భూసేకరణ చేసి ఎంత ఖర్చైనా పర్లేదని చెప్పేసి, ఇళ్ల పట్టాలతో సరిపెట్టుకోకూడదు అని చెప్పేసి 21 లక్షల మందికి 21,75,000 మందికి ఈ రోజున గృహ నిర్మాణం ఒక యజ్ఞంలాగా తీసుకోండి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా సరే 21,75,000 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న రాష్ట్రం భారతదేశంలో ఉందా? ఒకే ఒక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈపాటికే కొన్ని లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఆ ఇళ్లలోకి వెళ్ళి గృహప్రవేశాలు చేసుకుని పిల్ల పాపలతో హ్యాపీగా దర్జాగా
జయ హో జగనన్న అని చెప్పేసి నినదిస్తూ ఉంటే పచ్చి దుర్మార్గులాగా ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉందా? ఏం స్కామ్ జరుగుతూ ఉంది? మేమేమన్నా ఇంటి నిర్మాణాలకు డబ్బులు తీసుకెళ్ళి ఇస్తామా? ప్రతిదీ కూడా ఆన్లైన్ పేమెంట్. పవన్ కళ్యాణ్ కనీసం బుర్ర లేదు, ఎక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నీలాంటి వాళ్ళు దేని మీద రాయాలా? దేని మీద లెటర్ రాస్తారు? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారికి ఒక లెటర్ రాస్తారు. ఆ స్కామ్లో ఏం జరిగిందో, లేకపోతే చంద్రబాబు నాయుడు మీద జరిగిన ఐటీ రైట్స్ గురించి, లేదా ఈడీ దర్యాప్తు గురించి. నువ్వు ఆ రోజు 2014లో నువ్వు కూడా భాగస్వామ్యం కదా. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసే కదా పోటీ చేశారు. మీరేం చెప్పారా? ప్రతి ఒక్క ఇళ్ల స్థలం లేని అక్క చెల్లెమ్మలకి 3 సెంట్ల స్థలం ఇచ్చావా? దాని మీద ఎప్పుడన్నా కానీ నువ్వు ప్రశ్నించావా? చంద్రబాబు నాయుడిని అడిగావా? నువ్వు కూడా భాగస్వామ్యం కదా. రైతుల రుణమాఫీ, పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పేసి రైతులను నట్టేట ముంచావు చంద్రబాబు నాయుడు. నేను కూడా భాగస్వామిని, నేను కూడా ఆ పాపంలో ఉన్నాను అని చెప్పి ఎప్పుడన్నా అడిగావా? చంద్రబాబు నాయుడు అక్క చెల్లెమ్మల రుణమాఫీ చేస్తాం కదా అన్నాం కదా, చేయలేదు, మోసం చేశాం కదా, ఆ మోసంలో నేను కూడా పాత్రదాన్ని. కానీ ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించావా? నిరుద్యోగ భృతి ఇస్తా, ఇన్ని చేసిన దుర్మార్గులు మీరు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో నువ్వేం చేశావయ్యా? ఈ రోజున 30,65,000 మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 30,65,000 మందికి ఇచ్చాడు. నీకు సిగ్గు లేదురా చంద్రబాబు నాయుడు అని చెప్పి అడగాలి కదా. నువ్వు బుద్ధి ఉండడు అయితే బుద్ధి తక్కువడు కాదా నువ్వు లెటర్లు రాయడానికి? నయా పైసా కూడా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వేయలేని ఈ చంద్రబాబు నాయుడు ఇవాళ నువ్వు గ్యాస్ సిలిండర్ ఇస్తానంటే ఊరుకుంటారా? వెళ్ళు, ఆ గ్యాస్ సిలిండర్ పెట్టి కొట్టే పరిస్థితి మిమ్మల్ని అందరూ కూడా. పొత్తులు పెట్టుకున్న ఎంతమంది వచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంచు కూడా కదిలించలేరు. రాసి పెట్టుకోండి, 2024 ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. దీన్ని ఎవడో ఆపలేడు. 2024లో జరగనున్న రాష్ట్రీయ ఎన్నికల్లో 175 నియోజకవర్గాలలో జై భారత్ నేషనల్ పార్టీ పోటీ చేస్తున్నామని పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఓ హాల్ నందు ప్రముఖ పారిశ్రామికవేత్త పోతిన వెంకటరామారావు జై భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన రామారావును పార్టీలోకి కండువా కప్పి లక్ష్మీనారాయణ సాదరంగా ఆహ్వానించారు. రామారావుతో పాటు పలువురు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను బరిలోకి దించడమే తమ ధ్యేయమని చెప్పారు. అధికార పార్టీ అప్పులు చేసే రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిందని, ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ లబ్ది కోసమే రాష్ట్రంలో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జై భారత్ నేషనల్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో మా అత్యంత సన్నిహితులు, విశేషమైన రాజకీయ అనుభవం ఉన్న శ్రీ పోతిన వెంకటరామారావు గారు ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీలో వారు ప్రవేశిస్తున్నారు. వారికి స్వాగతం. వారితో పాటు వారి మిత్ర బృందం కూడా అనేకులు పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా నేను జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ. ప్రజల ఆకాంక్షలు, ప్రజల కాంక్షలు, వాళ్ళ యొక్క అభిమతాలు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత వారి యొక్క సలహాతో, వారి యొక్క కాంక్షలతో పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ. రాజకీయాలంటే ప్రజలను మోసగించడం, మోసపు మాటలు చెప్పి, బూటకపు మాటలు చెప్పి వాళ్ళు ఎన్నిక కాబడిన తర్వాత వాటి గురించి పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఇటువంటి బూటకపు రాజకీయాలకు ప్రజలు మోసపోవాలి అన్నది ప్రధానమైన భూమిక మాది. రాజకీయాలంటే రాజనీతి అని, రాజనీతి అంటే సుపరిపాలన అని మేము నమ్ముతాము. ఆ నమ్మకాలతోనే ఈ జై భారత్ నేషనల్ పార్టీ అన్నది పుట్టింది. అందువల్ల మీ అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాను, ఎప్పుడూ కూడా ఒకే 2 పార్టీలేనే ఈ రాష్ట్రాన్ని ఏలాలా, మనం కొత్తగా ఆలోచించలేమా?
వారికి 5 సంవత్సరాలు మనం అవకాశం ఇచ్చాం. కానీ ఇప్పుడు చూడండి రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పు చేశారో వీరిద్దరూ కలిసి. మరి అప్పులు ఎవరు తీరుస్తారు? అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ చెబుతున్నాం, మేము అప్పు చేయము, తప్పు చేయము. వీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తాం. మనం ప్రజా సంక్షేమము తర్వాత అభివృద్ధి ఈ రెండింటినీ కూడా 2 జోడెద్దుల్లాగా మనం తీసుకువెళ్ళగలిగితే ఏమాత్రం అప్పు చేయాల్సిన అవసరం కూడా ఉండదు అని దృఢంగా నమ్ముతుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఈ తీర ప్రాంతాన్ని టూరిజంలో డెవలప్ చేయగలిగితే, మనం పర్యాటన రంగంలో డెవలప్ చేయగలిగితే 26 జిల్లాలను ఒక్కొక్క ఇండస్ట్రియల్ హబ్గా మనం డెవలప్ చేయడానికి అన్ని రకాల ప్లాన్లు ఇవన్నీ కూడా మేము తయారు చేసి పెట్టుకొని ఉన్నాం. మా మేనిఫెస్టో కూడా త్వరలో రాబోతోంది. సంక్షేమము మరియు అభివృద్ధి, పురోగతి వీటి ధ్యేయంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది. కాబట్టి యువతరానందరికీ కూడా మూసపోసిన బూటకపు రాజకీయాలకు లొంగకండి, కొత్త ఆలోచనలు తీసుకొద్దాం. మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో ఇది. రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళే అవకాశం లేదు. జై భారత్ నేషనల్ పార్టీ ఒంటరిగా పోరాడుతుంది. ఇంతవరకు రాజ్యాధికారం దక్కని అందరినీ కూడా కలుపుకొని మేము వెళతాము. ఎందుకంటే మూసపోసిన 2 పార్టీల నాయకత్వమే ఈ రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి కొత్త నాయకత్వం తీసుకొస్తాం. సమ ఆలోచనలు చేసే వారందరూ కూడా కలిసి మనం అందరం ఒక 3వ ప్రత్యామ్నాయం అన్నది మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై భారత్ నేషనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి మరియు 25 లోక్సభ నియోజకవర్గాలకి పోటీ చేస్తుందని స్పష్టంగా మేము తెలియజేస్తాం. త్వరలో అభ్యర్థుల్ని ప్రకటిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నగరంలో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన బెజవాడ పోలీసులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి జోగి రమేష్ ఫైర్, ఇళ్ల నిర్మాణంలో ₹1 అవినీతి జరగలేదని వ్యాఖ్య. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళా 3 ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.